ఎవరైనా ప్రభుత్వ భూముల్లో తెలుసో తెలియకో ఒక గుడిసె వేసుకుంటే, ఒక చిన్న గూడు కట్టుకుంటే 1,00,000 మంది పేదవారికి పట్టాలిచ్చి వారిని కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. జీవో నంబర్ 58 ద్వారా, జీవో నంబర్ 59 ద్వారా కడుపులో పెట్టుకొని చూసుకున్నది పేదవారిని కేసీఆర్ ప్రభుత్వం. 200 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 2,000 రూపాయలు చేసుకున్నాం. అట్లాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు మరి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో. సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు పేరుతో ఆ బిడ్డకు మరి పుట్టిన తల్లికి సౌలత్. అట్లాగే ఆడబిడ్డ పుడితే 13,000, మగ పిల్లోడు పుడితే 12,000. ఎన్నడూ కూడా కులం మతం పేరు మీద రాజకీయం చేయలేదు, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినాం మనం అన్నాడు? ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే, హిందూ ఆడబిడ్డలైతే వారికి బతుకమ్మకు ఒక కానుక బతుకమ్మ చీర రూపంలో ఉండేది. అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే. అట్లాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. ఇట్లా 10 ఏళ్ల పాటు అన్నాదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా, ఏ బాధ లేకుండా అభివృద్ధి, సంక్షేమం, పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం, నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ నగరం ఎంత ఎదిగితే తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని పట్టణ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం.